నిన్న నారా లోకేష్ చేసినటువంటి కామెంట్కి ఈరోజు సాక్షి కౌంటర్ వేసింది. యూడైస్ లెక్కల్లో అంగన్వాడీలు సహా అందరూ ఉంటారు, వాళ్ళందరినీ కలుపుకుని 83 లక్షల మంది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ నేతల అజ్ఞానం. వాళ్ళు లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య అన్నట్టుగా లోకేష్ కామెంట్ చేశారు. దాని సాక్షి చెప్తుంది ఏంటంటే, అంగన్వాడీ పిల్లలు ఉంటారనేది వాస్తవమైనప్పుడు కూడా వెబ్సైట్లో 1 నుంచి 12 తరగతుల విద్యార్థుల వివరాలు మాత్రమే ఉన్నాయి. చాలా క్లియర్గా 1 నుంచి 12వ తరగతిలో రాష్ట్రంలోని అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్లలో విద్యార్థులు టీచర్ల వివరాలు చూపే పట్టిక యూడైస్ ప్లస్ నివేదిక పేజీ నెంబర్ 29లో ఉంది. ఆ రిపోర్ట్లోని 10వ పేజీలో అంగన్వాడీ పిల్లలను యూడైస్లో నమోదు చేయరని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చారు. అంటే నారా లోకేష్ అవాస్తవం చెప్పారు. అంగన్వాడీ పిల్లలు యూడైస్లో ఉండకపోయినా ఉన్నారు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. అంటే నారా లోకేషే అజ్ఞానం, లేదంటే అజ్ఞానం కాకపోతే అతి తెలివితేటలతో జనాన్ని నమ్మించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన సాగుతున్నారు అన్నట్టుగా సాక్షి యూడైస్ రిపోర్ట్ పేజీ నెంబర్ 29, పేజీ నెంబర్ 10 రెండింటిని కోట్ చేస్తూ ఆ పేజీల్లో ఉన్నటువంటి విషయాల్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ యూడైస్ ప్లస్ 2023-24 pre-primary enrollment mentioned in this report educates executes pre-primary enrollment in ECCE centers of Anganwadi and private kindergartens as these are not a part of UDICE plus. అంటే యూడైస్ ప్లస్లో వీళ్ళు ఎవరు ఉండరని చాలా క్లియర్గా యూడైస్ ప్లస్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాన్ని నారా లోకేష్ కావాలనే విస్మరించారు. ఇది అతి తెలివ అజ్ఞానమా అనేటువంటి ప్రశ్న సాక్షి వేస్తున్నటువంటి కథను మనం ఇక్కడ చూడొచ్చు.